నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. స్కూళ్ళను బాగు చేస్తాం లేకపోతే సమాజాన్ని బాగు చేస్తామని చెప్పి బయలుదేరినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ బ్యాచ్కి హిట్ దెబ్బ గట్టిగానే తగిలినట్టు కనబడుతోంది. ఈ మధ్యనే వాళ్ళు ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు, స్కూల్ ఠీక్ కరో, అంటే స్కూళ్ళని బాగు చేయండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొన్ని సెలెక్టివ్గా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ CJP బ్యాచ్ మొత్తం కూడా దీంట్లో భాగంగానే మొన్న ఆగస్టు 15న ఆగస్టు 15వ తారీఖున అభిజిత్ దిప్కే ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతడు మహారాష్ట్రలో షంభాజీపూర్ ఆ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ స్కూళ్లను అతడు ఇన్స్పెక్షన్ పేరుతో నానా హడావిడి చేశాడు, తెగ ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో కొంతమంది అభిజిత్ దిప్కే పైన, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇన్స్పెక్షన్ పేరుతో హడావిడి చేసినటువంటి అతడి మరొక వ్యక్తి అశుతోష్ రంకాపై కూడా FIR నమోదు కావడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ఈ బొద్దింకల బ్యాచ్పై కూడా FIRలు నమోదు అయ్యాయి. కారణం ఏంటంటే స్కూల్ ఠీక్ కరో అనేటువంటి క్యాంపెయిన్ నినాదం మంచిగానే ఉంది, కానీ వీళ్ళ హిడెన్ ఎజెండా ఏముంది? దీని పేరుతో ఈ నినాదాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. దీన్నే బేస్ చేసుకొని, ఎందుకంటే వీళ్ళు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా వెళ్ళిన విధానం చాలామంది అడగొచ్చు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరస్తులు అయిపోతారా, లేకపోతే యాంటీ నేషనల్స్ అయిపోతారా, దేశ వ్యతిరేకులు అయిపోతారా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. 142 కోట్ల మందిలో ఏ భారతీయ పౌరుడికైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. కానీ అడిగేటువంటి విధానము, వెళ్తున్నటువంటి పద్ధతి సరిగ్గా లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. వీళ్ళేదో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నట్టుగా అజమాయిషీ చలాయించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇదే విషయాన్ని ఇప్పుడు అక్కడ స్కూలు సిబ్బంది కానీ, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ బొద్దింకల బ్యాచ్ను అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. అందుకనే కేసులు నమోదయ్యాయి, FIRలు కూడా నమోదయ్యాయి. వాళ్ళు కూడా తిరిగి ఆ గ్రామస్తులపైన కేసులు పెట్టారు. ఈ బొద్దింకల బ్యాచ్ కూడా మాపైనే తిరిగి దాడి చేశారంటూ రాజస్థాన్లో వాళ్ళు కూడా కేసులు పెట్టారు. పోలీసులు ఆ కేసులు కూడా తీసుకున్నారు, అక్కడ కూడా FIRలు నమోదయ్యాయి. వీళ్ళపై కూడా, ఈ బొద్దింకల బ్యాచ్పై కూడా FIRలు నమోదయ్యాయి. సరే, ముందుగా ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్న, ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రశ్నించడం తప్ప? డెఫినెట్గా తప్పు కాదు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఈ ప్రశ్నించేటువంటి క్రమంలో చట్టాన్ని గౌరవించాలి. 2, ప్రతి స్కూల్కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని ఇన్స్పెక్షన్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఇంకా పై లెవెల్కి వెళ్తే కనుక ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు. ఈ విభాగాలన్నీ కూడా ఉన్నాయి. మీకు నిజంగా విద్యార్థుల పట్ల అంత ప్రేమ ఉంటే, లేదా స్కూళ్ళలో వసతులు, మౌలిక సదుపాయాలు ఏం చెప్తున్నారో, వాళ్ళకి ఫుడ్ ఏం పెడుతున్నారో నిజంగా అంత ప్రేమ ఉంటే ప్రాపర్ వేలో అప్రోచ్ కండి. ఎవరొద్దన్నారు? ఆ సంబంధిత DEOకి అప్రోచ్ కండి. లేదా ఆ స్కూల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇలా వచ్చాము, ఇలా చూడాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి అప్రోచ్ కండి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే దెన్ అప్పుడు మీరు హైయర్ అథారిటీస్కి వెళ్ళవచ్చు. ఇదేమీ చేయకుండా నేరుగా స్కూల్ ప్రెమైసెస్లోకి ఎంటర్ కావడం, కొన్ని స్కూల్స్లోకి అయితే రాత్రిపూట కూడా వెళ్తూ ఉన్నారు. ఏదో దొంగలు చొరబడినట్టుగా రాత్రిపూట కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్ళడంతో పాటు ఏదో ఒక గుంపుగా ఏదో ముఠామేస్త్రిలాగా వెనకాల ఒక 30-40 మంది బ్యాచ్ను వేసుకొని వెళ్ళి దాంతోపాటు వీళ్ళతో పాటు కెమెరాస్ని కూడా తీసుకెళ్ళి అక్కడ షూట్ చేస్తూ ఉన్నారు. ఒకటి, అది స్కూల్ యొక్క నియమ నిబంధనల్ని ఉల్లంఘించినట్టుగానే చూడాలి. వాళ్ళు ప్రధానంగా కంప్లైంట్ చేసింది అక్కడ ఉన్నటువంటి టీచర్లు, అలాగే ప్రిన్సిపల్స్ కూడా మా ఉద్యోగాలు, మా డ్యూటీస్ని సరిగ్గా చేయనివ్వకుండా, బాధ్యతలను నిర్వర్తించకుండా వీళ్ళు అడ్డుకున్నారు. ఇక్కడ దురుసుగా ప్రవర్తించారు, స్టూడెంట్స్తో దురుసుగా ప్రవర్తించారు, టీచర్స్తో కూడా దురుసుగా ప్రవర్తించారు. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు FIR కూడా నమోదు చేశారు. ఇక్కడ ఒకటి, మహారాష్ట్రలో జరిగినటువంటి 2 ఉదంతాలు, 2 వేరు చోట్ల అభిజిత్ దిప్కే అక్కడికి వెళ్ళాడు. 2 చోట్ల కూడా ఇదే హడావిడి చేశాడు. ఒక చోట అతను వెళ్ళినటువంటి చోట అంతా నీట్గానే ఉంది, కానీ అప్పుడప్పుడే కొత్తగా పెయింట్ వేసి ఉంది. ఈ పెయింట్ క్వాలిటీ బాగోలేదంటూ రంధ్రాన్వేషణ చేయడం మొదలుపెట్టాడు. ఆ స్కూల్కి, క్యాంపస్కి కాస్త దూరంలో ఉన్నటువంటి మరొక పాడుబడిపోయినటువంటి పాత వాష్రూమ్ను ఒకటి తీసుకొని ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి, దానికి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం అది వాడుకలో లేదు, దాన్ని వాడడం లేదు, కొత్తగా కట్టించాం. అయినప్పటికీ కూడా దాన్ని కూడా షూట్ చేసి, కెమెరాస్తో షూట్ చేసి దాన్ని కూడా అతను సోషల్ మీడియాలో పెట్టాడు. కేవలం సెలెక్టివ్గా మహారాష్ట్ర బీజేపీ పవర్లో ఉంది, అలాగే రాజస్థాన్ బీజేపీ పవర్లో ఉంది, ఇంకా మరికొన్ని చోట్ల ఇతడు పర్యటించబోతున్నామని చెబుతూ ఉన్నాడు.
వై ఓన్లీ బీజేపీ రూలింగ్ స్టేట్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. పంజాబ్తో మొదలు పెట్టవచ్చు కదా, పంజాబ్లో ఎవరు పవర్లో ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో మొదలు పెట్టవచ్చు కదా, తమిళనాడులో ఎవరు పవర్లో ఉన్నారు? విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వంలో ఉంది. కేరళ రాష్ట్రంలో మొదలు పెట్టవచ్చు. బెంగాల్ కూడా వెళ్ళారు, బెంగాల్లో కూడా చాలా హడావిడి చేశారు. బెంగాల్లో అతను చేసినటువంటి హడావిడి ఏంటంటే మొత్తం బీజేపీ రావడమే ఈ మధ్య వచ్చింది పవర్లోకి. సువేందు అధికారి ఈ మధ్యనే సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. గత 15 ఏళ్ళ నుంచి కూడా అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఆమెనే నడిపించింది. సో ఇక్కడ మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడానికి, స్కూల్లో వసతులు సరిగ్గా లేకపోవడానికి ఇప్పుడిప్పుడే అక్కడ రిపేరింగ్ ప్రాసెస్ జరుగుతోంది. వాటన్నిటిని కూడా సరి చేస్తూ ఉన్నారు. దాన్ని అక్కడ కూడా బెంగాల్లో పరిస్థితికి కూడా ప్రభుత్వమే కారణము, బీజేపీనే టార్గెట్ చేస్తూ ఈ బొద్దింకల బ్యాచ్ తెగ హడావిడి చేసి 3-4 రాష్ట్రాలు, వీళ్ళు వెళ్ళినటువంటి 2-3 రాష్ట్రాలు కూడా బెంగాలు, మహారాష్ట్ర, 3 రాజస్థాన్లో అయితే మరీ దారుణమైనటువంటి అనుభవం ఎదురైంది ఈ బొద్దింకల బ్యాచ్కి. అక్కడికి అభిజిత్ దిప్కే వెళ్ళలేదు, కానీ మిగతా బ్యాచ్ ఎవరైతే కన్వీనర్ ఉన్నాడో అశుతోష్ రంక, అతడు కొంతమంది బృందాన్ని తీసుకుని ఒక 3-4 కార్లో సుమోల్లో వెళ్ళాడు. అయితే వాళ్ళు కనీసం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కనీసం స్కూల్ దాకా కూడా వెళ్ళనివ్వకుండా, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళు వస్తున్నారు, ఏదో హడావిడి చేస్తారు, రంధ్రాన్వేషణ చేస్తారు, అనవసరంగా స్కూల్స్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పి. నిజానికి అక్కడ ఒరిజినల్గా ఉన్నటువంటి స్కూల్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నారు. టెంపరీగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలోనే ఉన్నటువంటి ఒక భవనాన్ని ఇచ్చారు. దాంట్లో ప్రస్తుతం క్లాసెస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి వీడు హడావిడి చేద్దాం అనుకున్నారు, కానీ దాన్ని ముందుగానే భగ్నం చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు. మీకు ఆ విజువల్ చూపిస్తాను చూడండి. ఎంత తీవ్రమైనటువంటి నిరసన ఎదురైందో రాజస్థాన్లో. ఈ అశుతోష్ రంక నేతృత్వంలో రాంపురా కన్వార్పురా అనేటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ని వీళ్ళు పరిశీలించడానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళని పిచ్చకొట్టుడు కొట్టారు, చితక్కొట్టారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు అక్కడ కూడా కెమెరాలు తీసుకెళ్లారు. మహారాష్ట్రలో ఏదైతే సీన్ క్రియేట్ చేశారో అక్కడ కూడా అదే సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎదుర్కొన్నారు. వీళ్ళు ఎదురు తిరిగేసరికి బాహాబాహి జరిగింది. వీళ్ళు కార్లు ఎక్కి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయేంత వరకు కూడా వాళ్ళని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. అయితే మాబ్ లించింగ్ కరెక్టా? డెఫినెట్గా మాబ్ లించింగ్ కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు వెళ్ళినటువంటి విధానం స్కూల్ టీక్ కరో అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి స్లోగన్ క్యాంపెయిన్ మంచిది అయినప్పటికీ కూడా వీళ్ళ ఉద్దేశము, మోటివ్స్, ఎజెండా ముందు నుంచి కూడా అన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి 36 రోజులు 40 రోజుల పాటు గందరగోళం సృష్టించారు. దేశం మొత్తం ఫోకస్ అంతా కూడా ఢిల్లీ పైనే పడింది. చివరికి ఈ బొద్దింకల ఆగడాలు తట్టుకోలేకను మొత్తానికి ఒక అడుగు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక దాన్ని అలుసుగా తీసుకుని మేము ఏదో చాలా పెద్ద విజయం సాధించాం అని చెప్పి అక్కడి నుంచి ఈ బొద్దింకలన్నీ కూడా చెలరేగిపోతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ను బేస్ చేసుకుని రకరకాల ట్యాగ్లైన్స్తో రకరకాల ఉద్యమాలను లేవదీస్తూ ఉన్నారు. E20 పేరుతో మరొకటి ఏదో లేవదీస్తూ ఉన్నారు. E20 ఇథనాల్ బేస్డ్ ఇంధనాన్ని తీసుకురాకూడదు, దాన్ని అడ్డుకోవాలని చెప్పి అదొక ఉద్యమం బయలుదేరుతోంది. క్యా బోల్తీ పబ్లిక్ అని చెప్పి మరొక ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. అంటే జనతా ఏం చెబుతున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారని చెప్పి వీళ్ళు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, పబ్లిక్తో మాట్లాడవచ్చు. బట్ ద అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అప్రోచ్ అవుతూ ఉన్నాం,
ఇప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపించాలనుకుంటున్నారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పా కాదా? స్కూల్లోకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయాలంటే దానికి ఒక విభాగం ఉన్నది, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలనుకుంటే ప్రాపర్ పర్మిషన్ అప్రూవల్తో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది తప్పితే నాకు నచ్చిన చోటుకి నేను వెళ్తా, నాకు నచ్చినటువంటి వాళ్ళతో నేను మాట్లాడతా అంటే డెఫినెట్గా అది చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకనే ఈ రోజున బొద్దింకల బ్యాచ్ పైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సో ముందు నుంచి కూడా వీళ్ళ అజెండా సస్పీషియస్గానే ఉంది, అనుమానాస్పదంగా ఉంది. సెలెక్టివ్గా ఎందుకు కొన్ని స్టేట్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఆరోపణలు కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. వీళ్ళకి వచ్చినటువంటి ఫండింగ్ గురించి కానీ, వీళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ, వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ. ఈ సౌరవ్ దాస్ అనేటువంటి వ్యక్తి అసలు నేపాలి అని చెప్తున్నారు, అక్కడే పుట్టాడని చెప్తున్నారు. సరే, అది ఎక్కడ పుట్టినా కానీ తర్వాత అతను లీడ్ చేస్తున్నటువంటి లగ్జూరియస్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాడు? ఇతడు బోస్టన్ యూనివర్సిటీలో చదివానని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నాడు, కానీ దాన్ని కూడా చాలామంది కౌంటర్ చేస్తున్నారు. అభిజిత్ అయ్యర్ మిత్ర అయితే బోస్టన్ యూనివర్సిటీలో అసలు ఇతడు చదవనే లేదు, ఇదంతా ఫేక్, అమెరికా నుంచి ఊడిపడ్డాడు, అమెరికా ఒక విదేశీ టూల్ కిట్లో ఫారిన్ నుంచి వస్తున్నటువంటి ఫండింగ్తో వీళ్ళందరూ కూడా కాన్స్టెంట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని, లేకపోతే బురద జల్లాలి, లేకపోతే వీలైతే దించేయాలి. అందులో ఒక భాగం వీళ్ళు సక్సెస్ అయ్యారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ద్వారా. అందుకే నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏం చెప్తున్నారు? మంత్రుల రాజీనామాపైనే ఫోకస్ పెడుతున్నారు. వీళ్ళకి పరిపాలన చేత కాదు, ప్రధానమంత్రిని హేళన చేయడము, ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయలేరు. రాజీనామా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారంటే అక్కడే వీళ్ళ ఎజెండా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మారాల్సింది సిస్టమ్, మారాల్సింది వ్యవస్థ. ప్రభుత్వం తప్పులు చేస్తే డెఫినెట్గా క్వశ్చన్ చేయండి, బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ వే. ఆ లైన్ దాటి వెళ్తే కనుక డెఫినెట్గా చెప్పు దెబ్బలు తప్పవు. ఇప్పుడు రాజస్థాన్లో చూశారు కదా ఏ విధంగా ప్రజలు తరిమి, ఎందుకంటే వాళ్ళకి ఎజెండా అర్థమైపోయింది. వీళ్ళ ఎజెండా రంధ్రాన్వేషణ చేయడమే వీళ్ళ ఎజెండాగా కనబడుతోంది. కేవలం ఒక పార్టీని టార్గెట్ చేయడమో, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడమో వీళ్ళ ఎజెండాగా కనబడుతుంది తప్పితే నిజంగా విద్యార్థులపై ప్రేమ లేదు. నీట్ ఎగ్జామ్ వేదికగా జరిగిన అది కూడా జెన్యూన్ ఇష్యూ. పేపర్ లీక్ అయింది, విద్యార్థులకు నష్టం జరిగింది, జెన్యూన్ ఇష్యూనే. కానీ అక్కడ జరిగింది యాంటీ నేషనల్ స్లోగన్స్ జరిగాయి. ఎవరెవరో వచ్చి మాట్లాడారు, ఆ వేదికని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకున్నారు. సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయి. ఐఎస్ఐ ప్రేరేపిత ఒక టెర్రర్ మాడ్యూల్ని కూడా ఢిల్లీ వేదిక అక్కడ పంజాబ్లో పోలీసులు భగ్నం చేశారు. మరి వాళ్ళకి వీళ్ళకి లింక్ ఏముందో అది ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మెటా సంస్థ కూడా ఇక్కడ పార్లమెంటరీ కమిటీ ముందు విచారణకు హాజరై కొంత కంటెంట్ని మేము ప్రమోట్ చేసాం, పెయిడ్ ప్రమోషన్ కూడా జరిగిందని చెప్పి, మా వైపు నుంచి తప్పు జరిగిందని చెప్పి వాళ్ళు కూడా సారీ చెప్పి లెంపలేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇదంతా కోఆర్డినేటెడ్గా జరుగుతోందా? కోఆర్డినేటెడ్గా జరిగితే కనుక ఈ అంశాలన్నీ కూడా ప్రజల ముందు నిగ్గు తేల్చాల్సిందే. లేకపోతే వీళ్ళు ఇలాగే కాలర్ ఎగరేసుకుంటూ అన్ని రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటారు, ఇలాగే నానా గందరగోళం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజం అని చెప్తే దాన్ని కొంతమంది నమ్మే అవకాశం కూడా ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో అదే జరిగింది. నిజానికి ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా రాజీనామా చేశారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల. లేకపోతే ఇంకా గందరగోళం అయ్యేది, దేశంలో మరింత ఉద్రిక్త వాతావరణము, బాంబు పేలుళ్ళు, లేకపోతే కొంతమంది విద్యార్థుల మరణము, ఇలాంటి దుష్పరిణామాలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో మొత్తానికి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. దాన్ని అదునుగా తీసుకొని, దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు రకరకాల పేర్లతో, కొత్త నినాదాలతో ఈ బొద్దింకలు చాలా హడావిడి చేస్తున్నాయి. కానీ ఆ ఢిల్లీలో కాస్త చూసి చూడనట్టుగా వదిలేశారు. కానీ ఇక్కడ మాత్రం ఈ స్కూల్ టీక్కరు, క్యా బోల్తీ పబ్లిక్ ఇలాంటి నినాదాలు వేసుకుని మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే అక్కడ నీటి విద్యార్థులను అడ్డం పెట్టుకుని వాళ్ళ పేరు వాడుకుని వాళ్ళ ముసుగులో జెన్జీ అనేటువంటి ముసుగులో విధ్వంసం సృష్టించారు. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. 250 మంది పోలీసులు గాయపడ్డారు, పాత్రికేయులపై దాడి జరిగింది. ఇదంతా కూడా మనం చూసాం. దీనికి నైతిక బాధ్యత నీకు ఉందా లేదా, సమాధానం చెబుతావా లేదా? నాకు లేదు అంటున్నాను. డెఫినెట్గా ఉంది. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని రాజకీయాల కోసం వాడుకుంటూ ఉన్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. స్కూల్ పిల్లలు ఇంటెన్షన్ బయటకు చెప్తున్నటువంటి కాజ్ మంచిదే, కానీ దాని వెనుక ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి, మోటివ్స్ వేరేగా ఉన్నాయి, అజెండాస్ వేరేగా ఉన్నటువంటిది ప్రజల నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏ గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి. అండ్ ఇంకొక విషయము, కేవలం ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే ఎందుకు, మరి ప్రైవేట్ స్కూల్లో సందర్శించాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా సదుపాయాలు కావాలి. చాలా స్కూల్స్లో ప్లేగ్రౌండ్ ఫెసిలిటీ ఉండదు. వై ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, వై ఓన్లీ బీజేపీ రూలింగ్ స్టేట్స్? మిగతా రాష్ట్రాల్లో ఎందుకు గొంతు మోగబోతోంది? అటు జార్ఖండ్ ఎందుకు వెళ్ళరు, మిగిలిన స్టేట్స్కి ఎందుకు వెళ్ళరు అనేటువంటి క్వశ్చన్, విమర్శలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ విషయానికి సంబంధించి ఈ బొద్దింకలకి గట్టిగానే హిట్ దెబ్బ తగిలినట్టుగా కనబడుతోంది ఈ ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో. ఎఫ్ఐఆర్లతో వదిలేయకుండా చట్టపరంగా ప్రాసెస్ ఏదైతే ఉందో తప్పకుండా వీళ్ళకి శిక్ష పడాల్సిందే, వీళ్ళ నోళ్ళు మూతపడాల్సిందే, ప్రజల ముందు నిజాలని బయట పెట్టాల్సిందే.
తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.